హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మేము మా రూమ్లో ఫస్ట్ టైం ఫిష్ కర్రీ చేసుకోబోతున్నాము. సో ఎలా ఏంటి అనేసి వీడియో చూసేసేయండి. మెంతులు, ధనియాలు, వామ, ఎల్లిపాయలు, దాల్చిన చెక్క, దాని తర్వాత ఏమో ఉల్లిపాయలు, కొంచెం యాలకులు కూడా ఒకటి కలిసిందా. ఉల్లిపాయలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు సార్ ఇది కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత వేస్తారు. ఇది వేయించిన ఉల్లిపాయలు చాలు కదా. సో మా ఫిష్ మసాలా తయారైపోయింది. గంట ముందే చింతపండు నానబెట్టేసాము. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఫిష్ కూడా ముక్కలుగా కట్ చేపించేసి క్లీన్ చేసేసాము. అండ్ ఆయిల్, ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే ఆయిల్ సరిపోతుందా? ఎక్కువ అవుతుందా? వేసే ఒకేసారి వేసే అదేది కలిపేది. సో ఇక్కడ ఆనియన్ ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇక్కడ టమాటాలు కట్ చేసుకొని మిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ టమాటాలు కట్ చేస్తున్నాడు. సో మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఎట్లా పడితే అట్లా పోసేస్తున్నాడు గోవింద్. ఇంకో పక్క ఎల్సా ఏం చేస్తున్నావు సామిగాడిని? మా ఎల్సా చూడండి ఏం చేస్తున్నావు సామిగాడిని. సామి దగ్గరికి పోకు, నువ్వు కొరికేస్తున్నావు వాడిని. మా ఎల్సా వెయిటింగ్ అనమాట. ఎల్సా ఫిష్ కోసం వెయిటింగ్. దానికి వాసన వస్తుంది కానీ ఏంటా అని తెలుస్తలేదు. ఫిష్ని చూపిస్తే భయపడ్డది పిల్ల. ఎల్సా చూడండి ఎట్లా వాసన చేస్తుంది. తింటావా అని ఎల్సా టమాటా. ఇది టమాటాలు తింటుంది. చిన్న ముక్కి గోయి చిన్నదేబు, అంత పెద్దది కూర్చున్నాడు. ఇంకోవే టమాటాలు. అది తినవా? దొంగ పిల్ల చూడండి ఎట్లా తింటుందా. కట్ చేసేయాలమ్మా. తినేసింది. బాగుందా? వాటర్ తాగు పట్టు. ఇంకో వాటర్ తాగు. తాగు తాగు. వద్దా? టమాటా రసం కూడా నాకిస్తున్నారు. ప్యూరీ రెడీ అయిపోయింది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ప్యూరీ వేసేసాము. అండ్ అందులోనే కొంచెం పసుపు, కారం కూడా వేసాము. ఉప్పు ఇంకా వేయలేదు. సో టమాటా ప్యూరీది కాస్త అదండి పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా వేరే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా. సో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఫిష్ మసాలా. సో ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలన్నమాట, ఒకేసారి వేసుకోవద్దంట. అండ్ ఉప్పు వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ కారం కూడా మీరు ఎంత తినగలరో అంత మాత్రమే వేసుకోండి. పసుపు యాజ్ కొంచెం వేసుకుంటే చాలన్నమాట. సో మసాలా కొంచెం వేగిపోయింది. ఇప్పుడు ఫిష్ వేసేస్తున్నాడు. ఆ ముక్కలు ఎందుకు, తలకాయ ఎందుకు గోవింద్ 2 ముక్కలు కట్ చేయించారు? నాకు చెప్పాల్సింది. నేను కట్ చేస్తుండే కదా తీసుకొని రావాల్సింది. ఏం కాదు, వేసేసాయి ఫాస్ట్గా. మరి ఫ్రైకి 2 ఉంచుకోవాల్సింది కదా. అయితే నేనేం చేద్దాం అనుకుంటా, ఫ్రై కోసము బంగారు తీగ తీసుకొద్దాం అనుకున్నా. ఇంకొకట 1 kg అది 70 రూపీస్. ఈరోజు కొంచెం అనేదిగా అనిపిస్తుంది. ఇవన్నీ ఒకేసారి చేయడం అని ఇబ్బంది లేదు. మళ్ళీ మనం టైంకి తినాలి. అనేదిగా అనిపిస్తుంది. ఫీవర్ వస్తున్నట్టు. ఈ ఫీవర్లు వస్తే ఇంతే, వారం 10 రోజుల దాకా బాడీ మళ్ళీ నార్మల్ అవ్వదు. కలపాలా? ఇది పట్టు. ఇప్పుడు ఏం నమ్మలేదు, గట్టిగానే కలపవచ్చు. మళ్ళీ మగ్గిన తర్వాత కలపలేదు. ఫిష్ ముక్కలు కూడా అయిపోతాయి కదా. నేను కూడా నేర్చుకోవాలి ఫిష్. మా ఇంట్లో అయితే మా మమ్మీ చేస్తుంది కదా. నేను అసలు ఫిష్ అంటే ముట్టుకొని జస్ట్ కట్ చేసి కడిగేసి ఇచ్చేస్తా. ఇక అంతవరకు నా పని. ఇంత పెద్ద ఫిష్లో ఎగ్ కూడా వచ్చింది, నాకు ఇప్పుడే కనిపించింది. కడిగారు కదా, దీన్ని ఫ్రై చేద్దామా? మీలో ఎవరికి ఫిష్ ఎగ్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంటికి ఫిష్ ఇష్టం ఉండదు కదా చింటూ?
నిజం చెప్పు, కానీ పెట్టినప్పుడు మాత్రం తింటాడు. నిద్రపోతున్నావా? అవునా? ఓ గుడ్ గర్ల్. ఇట్రా ఒకసారి. ఫిష్ తింటావా నువ్వు? సార్ ఫిష్ తింటావా? కాసేపు సామితో ఆడుకోరాదు? సామి కాదు, ఆడుకో కాసేపు. వీడు భయపడతాడు, వీడు మస్తు పిరుకోడు. ఆడుకో. హాయ్ చెప్పు ఎల్సా, హాయ్ చెప్పు సామికి. దా దా. నిన్ను కాదు రమ్మన్నది, నిన్ను కాదమ్మా రమ్మన్నది సామిని. మళ్ళీ ఇక్కడ కొంచెం మసాలా వేసాడు బాయ్. మా దగ్గర గిన్నె లేదనమాట, అంత గ్లాస్లో పోస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ముక్కలు కొంచెం మసాలా పట్టిన తర్వాత మేము చింతపండు పులుసు వేసేస్తున్నాం. సో యాక్చువల్లీ అయితే ముందు పులుసు వేసి ఆ పులుసు ఉడికిన తర్వాత ముక్కలు వేస్తాం కదా. సో మేము ఇక్కడ కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాం అనమాట. సో లెట్స్ ట్రై. ఏమంటుందో. యాక్చువల్లీ ఇలా చేయడం వల్ల ఏంటంటే, ఫస్ట్ ముక్కలు వేయడం వల్ల ఏంటంటే మసాలా ఏదైతే ఉందో అది ముక్కలకి కొంచెం పడుతుంది, టేస్ట్ వస్తుంది అనేసి గోవింద్ అంటున్నాడు. అందుకే పులుసు కొంచెం ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నాడు. సో ఇక ముక్కల్ని కలపడం ఏమి ఉండదు, ఇంకా కలిపితే ముక్కలన్నీ స్మాష్ అయిపోతాయి. ఇంకొంచెం వేయచ్చేమో కదా గోవింద్ పులుసు? కాదు, ఒక స్పూన్ సరిపోతుందా ఇంత పులుసులో? ఉప్పు తర్వాత వేస్తావా? ఓకే ఓకే. ఎక్కువైంది అనుకో, చేదుగా అనిపిస్తుంది కర్రీ. సో అప్పుడప్పుడు కొంచెం కొంచెం మనకి సరిపడా వేసుకుంటూ ఉండాలి. టేస్ట్ సరిపడా మసాలా. ఇప్పుడు హ్యాండ్మేడ్ మసాలా ఇది, హ్యాండ్మేడ్ ఫిష్ మసాలా. మనం ఏది చేస్తే అదే. కొంచెం అట్లా ఇట్లా కలిపి ఊపాలి. ఊపడం కష్టమే మనకు తెలిసి. బట్ ఇంకోటి తీసుకో, సరిపోదేమో. కొంచెం కలిసింది. ఒక పని చేయి, ఇప్పుడు ఈ పైన ఉన్న మసాలా ఉంది కదా, తర్వాత ఇట్లా చేసేస్తే కలిసిపోతాయి. ఇప్పుడు ముక్కలేం కదిలించాం, ఇంకా మెల్లగా కదిలించాలి. అయితే చాలే, తలకాయకి ఏం కాకుండా ఉంటే చాలు. వేరే ముక్కలతో నాకు సంబంధం లేదు. ఉడకని. ఫ్లేమ్ లో పెట్టాలా హై పెట్టాలా? ఇంత పెద్దగా ఉంది కదా, లో పెడితే ఇవాళ అయితే దాగోయింది. ఇది కొంచెం మీడియం పెడతాను. అండ్ ఇక్కడ గరం మసాలా, ఎంటీఆర్ గరం మసాలా కూడా వేసాము, జస్ట్ టేస్ట్ కోసం అనమాట. కొంచెమే వేసాము, కావాలంటే వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే లేదంటే లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి వాము అండ్ కొంచెం మా ఫిష్ కర్రీలో కొంచెం వాము ఫ్లేవర్ తక్కువైపోయింది అనమాట. అందుకనేసి మళ్ళీ స్పెషల్గా సపరేట్గా వాము వేయించి, కొంచెం ధనియాలు అట్లా వేయించి మళ్ళీ వేస్తున్నాం అనమాట. సర్లే, మరి ఎక్కువ అయితే చేయలేదు. మూత పెట్టే. మా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ ఫిష్ కర్రీ అయిపోయింది. అండ్ ఎగ్ చూపించా కదా, సో అది ఎగ్ ఫ్రై చేసుకుంటాం అనమాట. దానికి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాడు, ఒక మీడియం సైజ్ ఆనియన్. అండ్ ఆయిల్ హీట్ అయ్యింది, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ ముక్కలు ఉంటాయి కదా, సో ఆనియన్స్ అంతా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ కడిగి పెట్టుకున్న ఎగ్ వేసేసాడనమాట. సో ఈ ఎగ్ వచ్చేసి కొంచెం మగ్గాలి, లైక్ అది కొంచెం ఫ్రై అయితే ఆటోమేటిక్గా విడిపోతుంది అనమాట. అలా జాయింట్స్ లాగా ఉండకుండా పొడి పొడి అయిపోతుంది. సో ఇందాక ఫిష్ కర్రీలో గ్లాస్లో మసాలా వేసాం కదా, వాము అండ్ ధనియాలు, సో అది కొంచెం మిగిలించుకొని ఈ ఎగ్లోకి వేసుకున్నాం అనమాట. సో టేస్ట్ బాగుంటుంది అనేసి. సో ఫస్ట్లో అయితే నాకు వింతగా అనిపించింది, ఇది కూడా ఫిష్లో అంటే ఫిష్ కర్రీలోనే వేస్తారు కదా, ఎగ్లో వేయరు కదా అనేసి. బట్ స్టిల్ దీన్ని వేసిన తర్వాత టేస్ట్ మాత్రం భలే వచ్చింది. సో ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. సో ఎగ్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అనమాట, కానీ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అది మాడిపోతుంది. అండ్ మసాలా వేసి కలిపిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాము, సో టేస్ట్ కోసం, లేదంటే సప్పగా ఉంటుంది, తినలేం కదా. అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత
కొంచెం పసుపు వేసుకున్నాము. సో ఆల్మోస్ట్ మా ఎగ్ రెడీ అయిపోయిందనమాట. అండ్ లాస్ట్లో వచ్చేసి కొంచెం కారం వేసుకున్నాము. జస్ట్ 1 స్పూన్ వేసుకున్నాము, మరీ కారం ఎక్కువైతే తినలేం కదా అనేసి. సో కారం వేసి కలిపేసుకున్నాను. ఇది మరీ పొడి పొడిగా అయిపోయింది అనేసి కొంచెం అంతా ఆయిల్ పోసుకున్నాం అనమాట. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇది. అండ్ కొత్తిమీర వేసేసి దించేసాము. ఇంకా ఏం మసాలాలు ఇలాంటివి ఏం వేసుకోలేదు, సింపుల్గా సూపర్ టేస్టీగా అయిపోయిందనమాట. బాగుంది, బాగుంది. టేస్ట్ మరి